సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ అండ్ నేమ్ కరెక్షన్స్, న్యూ బోర్న్ బేబీ నేమ్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో 2026 క్రిస్టల్స్ వీలైనంత త్వరలో బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే అది స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఎవరికైతే అది రిక్వైర్మెంట్ ఉందో 2026 క్రిస్టల్స్ అవి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి మధ్యలో ఈ ఫెస్టివల్ హాలిడేస్ వచ్చేస్తాయి. సో మీకు రీచ్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. ఓకే, 2026 క్రిస్టల్స్లో అసలు ఏంటి స్పెషాలిటీ అంటే దాంట్లో లవ్, మనీ, హెల్త్ అండ్ సక్సెస్ ఇన్ కెరీర్. ఓకే, సో వాటికి మ్యాచ్ అయ్యే క్రిస్టల్స్ని దాంట్లో సెట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దానికి 2026 క్రిస్టల్స్ అని మేము పేరు పెట్టాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అండ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు వీలైనంత త్వరలో బుక్ చేసుకోండి. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్స్ ఎనర్జీ. ఓకే, టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ వెరీ డివైన్ ఎనర్జీ అనమాట. ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. ఓకే, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ అంటే మీకు ఈ టారో రీడింగ్స్ చూసే వాళ్ళందరికీ మీకు తెలుసు, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. అండ్ టూ ఆఫ్ కప్స్ కార్డ్ మనకేం చెప్తుంది ఇక్కడ? అసలు స్టార్టింగ్ కార్డ్ అది వచ్చింది అని అంటే రీడింగ్ అంతా మనకి అర్థమవుతుంది అసలు మీ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారో ప్రజెంట్. ఈ పర్సన్ దే ఆర్ సాక్రిఫైజింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు బీ విత్ యూ. ఈ పర్సన్ ఏంటంటే మీరు మీ పర్సన్ని చేజ్ చేయాలని వెయిట్ చేశారు. అంటే మీరు చేజ్ చేయట్లేదు, మీ ఎనర్జీ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు మిమ్మల్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు. అంటే రీసెంట్ పాస్ట్లో మీ ఎనర్జీస్ వేరు, ప్రజెంట్ ఎనర్జీస్ వేరు. ప్రజెంట్లీ మీ ఎనర్జీస్ చాలా డామినేటింగ్గా ఉన్నాయి అండ్ ఒక మ్యాస్కులిన్ ఎనర్జీ చూస్తున్నారు మీలో. అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎందుకు అంత యాంగ్జైటీ ఎందుకు అన్నట్టుగా మీరు చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు. ఓకే, మీరు కెరీర్ పైన ఫోకస్ పెట్టారు, మీ హెల్త్ పైన, మీ వెల్త్ పైన, కెరీర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఎవరి దగ్గర నుండో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నారు. అండ్ మీలాగా మీ పర్సన్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు ఎలాగో మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో కూడా ఉన్నారు. ఓకే, సో అక్కడ కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది అండ్ మీ సైడ్ చూస్తే వెయిటింగ్లో మీరున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీస్ నేను మార్నింగ్ చేసిన రీడింగ్లో కూడా కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఎంత ప్రశాంతంగా ఎలా కనిపిస్తున్నారు. ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది అని అంటే మీ పర్సన్ ఆల్మోస్ట్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. కానీ మీరు అలా లేరు. మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నా, మీ పర్సన్ మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసినా ఆర్ మీకు కమిట్మెంట్ ఇచ్చే టైంకి ఈ పర్సన్ డ్రాప్ అవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు చాలా పీస్ఫుల్గా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. కానీ అక్కడ మీ పర్సన్ ఎలా ఉన్నారంటే దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దేర్ ఎక్స్.
ఇప్పుడు ఎలా ఉందంటే మీ పర్సన్ సిచ్యువేషన్, ఇప్పుడు మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు మీ పర్సన్. సో అదే తనకి రైట్ థింగ్ అనిపించింది ఇక్కడ. ఓకే, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అనిపిస్తుంది. సో నౌ దే ఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్. దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇక్కడ కొంతమంది విషయంలో ఇది రిలేషన్షిప్ కాదు సాక్రిఫైస్ చేసేది, ఎనీ జాబ్ ఆర్ బిజినెస్. మీరు తన లైఫ్లో ఒక లైట్ అనమాట, లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అంటారు కదా, అలా మీ పర్సన్ మీతో ఉన్నన్ని రోజులు అంతే, అంటే కొంచెం టైం, లైక్ 6 months ఆర్ 1 year 2 years అలా మీ రిలేషన్షిప్ ఎన్ని రోజులైతే ఉందో అన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ హ్యాపీనెస్ ఎక్కువైపోవడం వల్ల ఈ పర్సన్ మీకోసం అండ్ మీ రిలేషన్షిప్ కోసం ఆలోచించలేదు. మీరు కూడా ఎప్పుడు మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయలేదు ఇది సీరియస్ రిలేషన్, నెక్స్ట్ స్టెప్ ఏం వేద్దాం, ఫర్దర్గా ఈ రిలేషన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నా అలా అని మీరు కూడా ఎప్పుడు చెప్పి ఉండరు. సో మీ పర్సన్ ఈ రిలేషన్ క్యాజువల్గా తీసుకున్నారు, ఓకే, బట్ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూస్ చేసుకున్నారు, సడన్లీ యూ వాక్డ్ అవే. మీరు ఎప్పుడైతే వాక్ అవే చేశారో అప్పుడు మీ రిలేషన్షిప్ వాల్యూ తెలిసింది అండ్ మీ వాల్యూ తెలిసింది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఇప్పుడు తను మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రిపేర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీరు మెసేజ్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇద్దామని వెయిట్ చేస్తున్నారు. బట్ నో, యు ఆర్ నాట్ మెసేజింగ్. మీరు మెసేజ్ చేసినప్పుడు మీ పర్సన్ మీకు రిప్లైస్ ఇవ్వలేదు. మీరు సైలెంట్ అయిపోయారు, వదిలేశారు. మీరిద్దరూ బ్లాక్ చేసుకోలేదు మీ నెంబర్స్, బట్ నో కమ్యూనికేషన్. కానీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే మీరేమనుకుంటున్నారంటే మీ ఎనర్జీస్ ప్రకారం మీరు కావాలి అనుకుంటే ఒకవేళ మీ పర్సనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీరెందుకు అంత యాంగ్జైటీతో మీ పర్సన్ని కాంటాక్ట్ చేయడం అని మీరు సైలెంట్ ఉన్నారు. ద సేమ్ థింగ్ మీ పర్సన్ మైండ్లో కూడా ఉంది. కానీ ఈ పర్సన్ ఇక్కడ మర్చిపోతున్నది ఏంటి అని అంటే మీరు నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపించారు, మీరు కాల్స్ చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ మెసేజెస్ కనిపిస్తున్నాయి. ఆ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఆ టైంలో అంటే మీ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్లో ఉంచాలి అనుకున్నారు ఆ టైంలో. ఎందుకంటే ఇంకా మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్లో ఉన్న మెమరీస్ ఏవైతే ఉంటాయో ఆ మెమరీస్లో ఉన్నారు ఆ టైంకి. బట్ ఇప్పుడు ఆ మెమరీస్ నుండి గ్రాడ్యువల్గా బయటకు వస్తున్నారు. బట్ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ లైఫ్లో అని అంటే అది స్టార్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఒకప్పుడు మీకు జాబ్ లేకనో బిజినెస్ లేకనో ఇన్కమ్ లేక టోటలీ జీరో ఇన్కమ్, ఆ టైంలో మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేశారు, డివైన్ని ప్రే చేశారు. అండ్ డివైన్ దగ్గర మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారంటే మీకు ఇన్కమ్ అనేది లేదు. సో మిమ్మల్ని మీరు చాలా తక్కువగా ఫీల్ అవ్వడం, అలా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో ఉండేవారు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు మీరు ఒక రైట్ పొజిషన్లో ఉన్నారు, ఒక హై పొజిషన్లో ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ ఇన్కమ్, లాట్ ఆఫ్ మనీ అనేది చూస్తున్నారు మీరు, ఓకే, విదిన్ షార్ట్ పీరియడ్. కానీ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కూడా అదే రీజన్. మీరు మీ పర్సన్తో డిస్టెన్స్లో ఉన్నప్పుడు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేసినప్పుడు మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేశారు. స్ట్రాంగ్ మేనిఫెస్టేషనే కాదు, డివైన్ ప్రేయర్స్ కూడా చేశారు. డివైన్ దగ్గర మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మీ లైఫ్లో అని.
ఓకే. బట్ ఆ ప్రేయర్స్ అన్నీ కూడా ఆన్సర్ చేస్తుంది ఇప్పుడు యూనివర్స్ అండ్ డివైన్. ఓకే, మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది ఇప్పుడు. ఓకే, ఈ పర్సన్ తన లైఫ్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. బట్ ఎలా రావాలి అని అంటే ఇక్కడ మీరే ఆ ఫౌండేషన్ మీరే వేయాలి త్రూ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ హియర్. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మీ పర్సన్ని మీరు కావాలి అనుకుంటే మీరు ఈ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా వేయాలి. ఓకే, కొంచెం ఎమోషనల్ ఎనర్జీస్లో వస్తారు మీ పర్సన్. ఈ పర్సన్ ఒక హార్ట్ బ్రోకెన్ పర్సన్. ఆ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు కాబట్టి ఈ పర్సన్కి కొంచెం మీరు తనకి మీరు సపోర్ట్గా ఉంటున్నారు, ఎప్పుడూ ఉంటారు అని ప్రూవ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే అది మీ పర్సన్ మైండ్లోకి వెళ్తుందో అప్పుడు ఈ పర్సన్ కంప్లీట్గా హీల్ అవుతారు అండ్ అప్పుడు మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సడన్లీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్. సో సడన్లీ దే విల్ మెసేజ్ యూ. ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో మీరు మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు కాబట్టి మీరు కూడా మీ పర్సన్ని వెయిట్ చేపిస్తారు రిప్లై కోసం. అది సరే, కానీ ఆ రిప్లై అనేది ఇచ్చేటప్పుడు కొంచెం మీరు యారోగెంట్గా ఇస్తారా, అగ్రెసివ్గా ఇస్తారా, లేదా మీరు ఎలాగూ ఒక పీస్ కోరుకునే పర్సన్ అంటే పీస్ఫుల్ పర్సన్ మీరు. ఓకే, అలానే ఇస్తారా రిప్లై అనేది ఇక్కడ రీడింగ్లో చూస్తే, రీడింగ్లో ఏమనిపిస్తుందంటే మీరు వెయిట్ చేయిస్తారు మీ పర్సన్ని. అండ్ కొన్ని రోజులు వెయిట్ చేయించిన తర్వాత అప్పుడు మీరు రిప్లై ఇస్తారు. అది ఒక ప్రాపర్ రిప్లై ఇస్తారు మీరు. మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉంటారు. అండ్ మీ పర్సన్ కూడా ఇక్కడ మనకి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సెకండ్ కార్డ్. ఈ 6 ఆఫ్ పెంటికల్స్లో మీరు చూడొచ్చు ఇక్కడ 2 పీపుల్ ఉంటారు. ఆ 2 పీపుల్ ఎవరు అంటే యూ అండ్ దట్ అదర్ పర్సన్, మీ పర్సన్ లైఫ్లో ఉన్న ద అదర్ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్ ఒకరినే చూస్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఎవరినో చూస్ చేసుకున్నారు, బట్ నౌ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, బట్ ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంత ఎమోషనల్గా చేసేసిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా మీ పర్సన్ని అనేది అది మీ చాయిస్. ఓకే, యూనివర్స్ ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయదు. అండ్ మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మీ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ తన కప్ ఆఫ్ లవ్ని మీకే ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 2 ఆఫ్ కప్స్ చెప్పింది మనకి ఏంటి అంటే మీదొక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ లవర్స్ కార్డ్ ఇండికేట్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, బట్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు మెసేజ్ పంపిస్తారో ఆ రోజు నుండి మీకు డెసిషన్ మేకింగ్ టైం అన్నమాట. కానీ ఈ ఫీలింగ్స్ అనేవి అప్పుడే డెవలప్ చేసుకోకండి ఈ పర్సన్ పైన. ఎందుకంటే ఇక్కడ టూ మెనీ గోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మీరు అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు నిజంగా మీ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారో ఆర్ యూ మూవ్డ్ ఆన్, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఈ జనవరి 3rd వీక్లో మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉండాలి. అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మిమ్మల్ని మీట్ అవుతూ ఉండాలి. అప్పుడే ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అన్నమాట.
మీరు మీ పర్సన్ని ఎప్పుడు కలిసారు అని అంటే ఇక్కడ అరౌండ్ 6 to 8 months బ్యాక్ మీ పర్సన్ మీరు చూసారు ఫేస్ టు ఫేస్. ఓకే, ఈ 2025 మీ లైఫ్లో మీకు ఒక నెగిటివ్ పీరియడ్ని చూపించి ఉండొచ్చు. బట్ 2026లో మీ సోల్మేట్ని మిమ్మల్ని కలుపుతుంది. మీ సోల్మేట్ని మీకు దగ్గరగా తీసుకొస్తుంది అనమాట. అంటే మీ సోల్మేట్ సో అండ్ సో పర్సన్ అని తెలిసి వస్తుందన్నమాట మీకు. ఓకే, సో అలాంటి ఒక హ్యాపీ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ విత్ సన్ కార్డ్. మీ గోల్స్ అన్నీ కూడా మీరు రీచ్ అవుతారు చాలా ఈజీగా. ఓకే, అండ్ మీరు చేసిన మేనిఫెస్టేషన్ అంతా కూడా యూనివర్స్ చూస్తుంది అండ్ వింటుంది కూడా. మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ చేయడానికి యూనివర్స్ కూడా రెడీగా ఉంది. ఓకే, అండ్ సమ్ ఆఫ్ యూ మీ యాన్సిస్టర్స్ కూడా మిమ్మల్ని హ్యాపీగా చూడటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటున్నారు ఆర్ సాడ్గా ఉంటున్నారు. ఈ 2 థింగ్స్ కనిపిస్తున్నాయి. బట్ పీస్ఫుల్నెస్ అనేది కనిపిస్తుంది, హ్యాపీనెస్ కనిపించట్లేదు ఇక్కడ. అంటే హ్యాపీగా అందరితో మూవ్ అవ్వడం, ఫ్రెండ్స్తో కలవడం, రిలేటివ్స్తో కలవడం అది లేదు. ఆఫీస్ టు హోమ్, హోమ్ టు ఆఫీస్ అన్నట్టుగా ఉంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ మెడిటేషన్ అనేది కూడా చేస్తున్నారు ఇక్కడ మీరు. అండ్ 2026లో మీరు మీ డైట్ కూడా చేంజ్ చేసుకుంటారు. యంగ్గా యంగ్గా కనిపించడానికి మీరు చాలా ట్రై చేస్తారు. అండ్ మీ డైట్ చేంజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ డైట్ చేంజ్ చేసుకుంటారో మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఓకే, అండ్ ఒకవేళ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు అయితే మీరు ఇది ఇంకా ఎక్కువ ఆలోచిస్తారనమాట యంగ్గా కనిపించడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏజ్. ఓకే, ఈ ఏజ్ డిఫరెన్స్ మీ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే మళ్ళీ మీకు ఒక కాంప్లిమెంట్ ఇస్తారు. లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారని చెప్పడం అలాంటివి కూడా జరుగుతాయి. బట్ మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. ఎందుకు అలా అయిపోయారు మీ పర్సన్ అంటే బికాజ్ ఆఫ్ సమ్ ఎడిక్షన్స్. మీ పర్సన్ కొంచెం డల్నెస్ అనేది కనిపిస్తుంది మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని మీట్ అవుతారో అప్పుడు. ఓకే, సో ఈ 2026లో మీరు చాలామందిని మీట్ అవుతారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్ అంటే పాస్ట్ కంటే ముందు, రీసెంట్ పాస్ట్ కంటే ముందు అంటే అరౌండ్ 2 or 3 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, వీళ్ళందరూ కూడా దే వాంట్ టు కమ్ బ్యాక్. ఓకే, వీళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు కావాలని వస్తూ ఉంటారు, మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటారు ఈ 2026లో. ఓకే, సో ఇదొక మీకు చెప్పాలంటే మీకు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ ఇది 2026. ఒక సక్సెస్ఫుల్ ఇయర్ అనమాట. ఆ లోన్లీనెస్ అనేది మీరు ఫీల్ అవ్వరు. 2025 వరకు మీరు చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. మీరు చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు, మీరు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ బట్ మీరు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 2026 నుండి ఆ లోన్లీనెస్ అనేది ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ రిలేటివ్స్ కొంతమంది మీతో ఆర్గ్యుమెంట్స్, ఒక చిన్న చిన్న ఫైట్స్ అలాంటివి చేసి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు మళ్ళీ. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్లోకి మళ్ళీ రీసర్ఫేస్ అవుతారు. బట్ మీరు వీళ్ళందరినీ కూడా మీరు చాలా ఎఫెక్షనేట్గా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, అంటే మీరు
ఇక్కడ ఎప్పుడో ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య అని ఆ గ్రడ్జ్ అనేది క్యారీ చేయరు మీరు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా. వాళ్ళందరూ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీరు మళ్ళీ హ్యాపీ పర్సన్ మళ్ళీ మీరు ఫీల్ అవుతున్నారు అని మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు అప్రిషియేట్ చెయ్యనిది ఏంటి ఇక్కడ అంటే మీ పర్సన్ నెగ్లిజెన్స్ అండ్ మీ పర్సన్ ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఇస్తున్నారో మీకు, ఆ సైలెంట్ ట్రీట్మెంట్ని మీరు అప్రిషియేట్ చేయరు. సడన్లీ అలా సైలెంట్ అయిపోవడం అంటే మీకు చాలా కోపం, అది మీకు నచ్చదు. సో ఇదంతా మీరు అప్రిషియేట్ చేయరు అండ్ మీ పర్సన్కి ఈ కండిషన్స్ అన్నీ పెడతారు. మీరు సడన్లీ మళ్ళీ సైలెంట్ అయిపోవాలి అని ఒకవేళ అనిపిస్తే ఇప్పుడే మాట్లాడొద్దు, ఇప్పుడే ఇంకా ఆపేయమని అడుగుతారు మీరు. బట్ ఈ పర్సన్కి ఎలా అర్థమవుతుందనంటే అది మీరేదో దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో దే విల్ ట్రై టు చేంజ్ దేర్ బిహేవియర్. ఓకే, చాలా చేంజ్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు. మేబీ మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ అలాంటిది కూడా అయి ఉండొచ్చు. ఓకే, అండ్ మీరు కొన్ని ఇయర్స్ అరౌండ్ 3 to 5 years, లాస్ట్ 3 to 5 years కూడా మీరు కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదు. సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని అలా డిస్టెన్స్లో పెట్టేసరికి మీరు చాలా సఫర్ అయ్యారు స్టార్టింగ్లో. బట్ తర్వాత మీరు రికవర్ అయిన తర్వాత మీకు అర్థమైంది ఈ పర్సన్ నేచర్ ఇంతే, వాంటెడ్లీ ఇలా చేయట్లేదు, బట్ ఈ పర్సన్ నేచర్ ఇంతే అని మీరు కాంప్రమైజ్ అయ్యారు. బట్ మీ పర్సన్కి కమ్యూనికేషన్ అనేది పంపించట్లేదు. ఓకే, మీరు చాలా పీస్ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. సో అందుకే మీ విషెస్ అన్నిటినీ యూనివర్స్ గ్రాంట్ చేస్తుందన్నమాట. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ ఈ పర్సన్ వచ్చేది నిజంగా ఒక ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా? జెన్యూన్ ఇంటెన్షనా అది? మళ్ళీ డిజానెస్టీ చూపిస్తారా? ఇవన్నీ కూడా మీకు డౌట్స్ అనేవి ఉంటాయి మీ మైండ్లో. కానీ డిజానెస్టీ అనేది చూపించరు. బట్ ఇంకా మీ పర్సన్కి టైం కావాలి, స్పేస్ కావాలి తను కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి. ఓకే, అండ్ ఈ పర్సన్ మెయిన్ గోల్ ఏంటి అసలు అంటే మీరు ఎలా ఉంటున్నారో ఈ పర్సన్ కూడా అలానే ఉండాలి. అది మీ పర్సన్కి కావాల్సింది. ఓకే, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చూడటానికి హ్యాపీగానే ఉంటారు, చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం మీరు మర్చిపోరు. మీ పర్సన్ లాగా మీరు ఐసోలేషన్లోకి వెళ్ళిపోరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోరు. అలాంటివి ఏమి మీ దగ్గర ఉండవు. ఒక డివైన్ ఎనర్జీ మీది. సేమ్ వే మీ పర్సన్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఒక స్పిరిచువల్ ఎనర్జీ చూస్తారు మీ దగ్గర మీ పర్సన్ ఎప్పుడు. సో ఆ స్పిరిచువాలిటీ మీ పర్సన్ కూడా డెవలప్ చేసుకోవాలని ఇప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు చెప్పలేదు ఈ పర్సన్ ఎప్పుడు అది, కానీ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ పర్సన్ బికాజ్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఓకే, ఇక్కడ నెంబర్ 40, 38 అండ్ 26, 22, 27 ఈ నెంబర్స్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ. ఇవి మేబీ బర్త్డే డేట్స్ ఆర్ ఏజ్ ఏదైనా అయి ఉండొచ్చు, మీది కానీ మీ పర్సన్ది కానీ. ఓకే, అండ్ ఆల్ఫబెట్స్ KBHSORM అండ్ NL కూడా కనబడుతుంది. ఓకే, E అండ్ I కూడా ఉంది. సో ఇవి ఆల్ఫబెట్స్. నేను ఆల్ఫబెట్స్ చెప్పట్లేదు ఈ మధ్య. అండ్ రాసులు ఇక్కడ ఆల్మోస్ట్ 12 రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు. మెయిన్ సైన్స్ ఏంటి, మెయిన్ రాసులు ఏంటి అని అంటే
ఇక్కడ మేషరాశి ఎక్కువ హైలైట్ అవుతుంది. ఓకే, మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి అండ్ మిథున రాశి, వృషభ రాశి, తులారాశి ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఎయిర్ అండ్ ఫైర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఎయిర్ సైన్ ఆర్ ఫైర్ సైన్ నుండి అయి ఉండొచ్చు. ఓకే, మీ పర్సన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కూడా మీ పర్సన్కి తెలియదు. బట్ తెలియకుండానే మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు, మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావాలి అని. మీ పర్సన్ని మిమ్మల్ని ఒక లైట్ లాగా చూస్తున్నారు. తన లైఫ్లో మళ్ళీ లైట్ రావాలి అంటే మీరు ఉండాలి తన లైఫ్లో. మిమ్మల్ని అందుకే అంత సీరియస్గా మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. 24 hours మీకోసం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. కానీ మీరు అట్లీస్ట్ రోజులో ఒక 2-3 hours కూడా మీ పర్సన్ కోసం ఆలోచించట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు మీ పర్సన్ మళ్ళీ మీకోసం వస్తారు అని. ఎందుకంటే మీది ట్రూ లవ్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. ఇద్దరిలో ఒకరిదైనా ట్రూ లవ్ అవ్వాలి, వన్ సైడ్ లవ్ అవ్వకూడదు మళ్ళీ. ఓకే, ఆల్మోస్ట్ రెండు ఒకటే, కానీ వన్ సైడ్ లవ్లో మేనిఫెస్టేషన్ అనేది ఉండదు, జస్ట్ ఇష్టపడతారు అంతే. బట్ ట్రూ లవ్లో మేనిఫెస్టేషన్ ఉంటుంది. దానివల్ల ఆ ట్రూ లవ్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, ఇద్దరి మధ్య ఎంతమంది ఎనిమీస్ ఉన్నా, ఎన్ని బ్లాకేజెస్ ఉన్నా, ఈ ట్రూ లవ్ ఎప్పటికన్నా సక్సెస్ అవుతుంది. ఓకే, సో అలా ఆలోచించే మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఇంకెవరినో ట్రూ లవ్ అనుకుని చూస్ చేసుకున్న తర్వాత మీ పర్సన్కి అర్థమైంది దట్ ఈస్ నాట్ ట్రూ లవ్, దట్స్ జస్ట్ అ వన్ సైడెడ్ లవ్. ఓకే, మీ పర్సన్ సైడ్ నుంచే ఉంది అక్కడంతా, స్టోరీ మొత్తం అలా నడిచింది. కానీ ద అదర్ పర్సన్ మీ పర్సన్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ మీ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లా చేంజ్ చేశారు ఆ బాండింగ్ని. కానీ నో యూజ్, ఫౌండేషన్ చాలా వీక్ ఫౌండేషన్. సో సింగిల్ పిల్లర్ మీద మనం బిల్డింగ్ కట్టలేం, అలా ఉంటుంది. ఓకే, సో అందుకే ఆ రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనకి టవర్ కార్డ్ చూపిస్తుంది. రిలేషన్షిప్ అనేది కొలాప్స్ అయిపోయింది. నౌ మీ పర్సన్ రియలైజ్డ్. ఇప్పుడు ఆ రియలైజేషన్ తర్వాతనే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది ఇంకా ఎన్నో రోజులు లేదు, అరౌండ్ 9th January మీ పర్సన్ మీకు విష్ కానీ, మెసేజ్ కానీ ఆర్ కాల్ కానీ చేయొచ్చు. అండ్ మీకు గిఫ్ట్ పంపించవచ్చు, ఫ్లవర్స్ పంపించవచ్చు, అండ్ మీట్ అవుదామని కూడా అడగచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని. ఓకే, బట్ మీరేం చేస్తారంటే మీట్ అవుదాం అన్నప్పుడు జస్ట్ క్యాజువల్ మీట్ మాత్రమే అవ్వండి. ఎందుకంటే ఇది ఇంకా డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వలేదు. సో మీరు డీప్ థింకింగ్లోకి వెళ్ళొద్దు. ఆర్ మీ పర్సన్ ఇంకేదైనా ఆఫర్ చేస్తే కొంచెం ఆలోచించి అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు అలా చేయమని చెప్తున్నారంటే ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇదే. తను మిమ్మల్ని ఇంత వెయిట్ చేయించినందుకు మీరు అలా ఫీల్ అయినట్టు మీ పర్సన్కి అర్థం అవ్వాలి. మీరు చాలా సఫర్ అయ్యారు ఈ సెపరేషన్లో అని మీ పర్సన్కి అర్థం అవ్వాలి. మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మళ్ళీ కమ్యూనికేషన్ పంపిస్తారో ఆర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, మీరు వెంటనే అన్నీ మర్చిపోయి మీరు చాలా హ్యాపీగా మాట్లాడేయటం మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ యాక్షన్ తీసుకోరు ఇంకా. ఓకే, తనకు ఎప్పుడు మీట్ అవ్వాలనిపిస్తే అప్పుడే వచ్చి మీట్ అవుతూ ఉంటారు. కానీ అదర్ ఫీలింగ్స్ అనేవి ఉండవు మీ పర్సన్కి. మీ పర్సన్ నేచర్ అంతే, అది నెగిటివిటీ కాదు, మీ పర్సన్ నేచర్ అంతే ఇక్కడ. ఓకే, సో మీరు ఈ సెపరేషన్లో మీరు ఎంత సఫర్ అయ్యారు, మీరు ఎంత వెయిట్ చేశారు మీ పర్సన్ కోసం, ఎంత ఎమోషనల్ అయ్యారు, ఇవన్నీ కూడా మీ పర్సన్కి తెలియాలి. సో అందుకే కొంచెం మీరు బేబీ స్టెప్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే,
సడన్గా మళ్ళీ ఆ రిలేషన్లోకి జంప్ అయిపోతే మీ పర్సన్కి పెద్దగా ఆ, మీరు ఈ సెపరేషన్ని సీరియస్గా తీసుకోలేదు అనిపిస్తుంది అనమాట. బట్ ఇది ఎలా అనిపించినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు అండ్ దే విల్ ఫైట్ ఫర్ దిస్ కనెక్షన్. ఓకే, అంటే ఈ పర్సన్ ఒకవేళ మీరు ఫ్యూచర్లో కనుక మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో అని కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు, అంటే కొన్ని ప్రామిసెస్ చేస్తారు, మీ చేత చేయించుకుంటారు కూడా. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ లైయింగ్, చీటింగ్, స్టీలింగ్ కనిపించేది మీ పర్సన్ బిహేవియర్లో, కానీ ఇప్పుడు అదేం కనపడదు. ఓకే, ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యేలా బిహేవ్ చేస్తారనమాట. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఓన్లీ మీ దగ్గర అన్నీ తీసుకునేవారు, కానీ ఎప్పుడు మీకు తిరిగి ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు అప్పుడు. బట్ ట్రై చేస్తే ఇవ్వచ్చు, కానీ మీ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది ఆ టైంలో. ఓకే, మీరు అట్లీస్ట్ 2-3 months అబ్జర్వ్ చేశారు మీ పర్సన్ని, తన బిహేవియర్ ఏదో చేంజ్ అయింది అని మీకు అర్థమైంది. బట్ మీరు అడగడానికి కూడా మీకు అడగాలని మీకు అనిపించలేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి కార్డ్స్ అవే చెప్తున్నాయి. కార్డ్స్ ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఒకప్పుడు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీకు చాలా అన్కండిషనల్ లవ్ మీరు చూపించేవారు మీ పర్సన్ పైన. బట్ సడన్లీ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న స్పార్క్ అనేది మిస్ అయింది సడన్లీ. అప్పుడు మీకు డౌట్ వచ్చింది, కానీ మీరు ఇంకేదో అనుకున్నారు. మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమో, లేదా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమో అనుకున్నారు మీరు, కానీ అది కాదు. ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడికో డైవర్ట్ అయిపోయింది. మీరు అలా అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ షాక్ నుంచి మీరు తేరుకోవడానికి కూడా మీకు చాలా టైం పట్టింది, కానీ అయినా కూడా మీరు మీ పర్సన్ ఏం అనలేదు. ఓకే, నౌ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ పర్సన్. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర దాచిపెట్టిన కొన్ని ట్రూత్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రివీల్ చేస్తారు. తన్ని తాను ఎప్పుడూ సరిగా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు మీ ముందు. ఒక చైల్డిష్ నేచర్ అని మీరు వదిలేసేవారు మీరు, కానీ వాంటెడ్లీ చేశారు అవన్నీ. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు మీ దగ్గర అంటే ఇంకెక్కడో ఎక్స్ప్రెస్ చేశారు ఆల్రెడీ. సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేయటమే కాదు, వాకవే చేయడం, అండ్ మిమ్మల్ని వీలుంటే మిమ్మల్ని బ్లాక్ చేద్దాం, అండ్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని మర్చిపోతారు, ఇలాంటివన్నీ అనుకున్నారు మీ పర్సన్. కానీ అదంతా జరగలేదు, తన వల్ల అవ్వలేదు. అండ్ మీరు కూడా ట్రై చేశారు మూవ్ ఆన్ అయిపోవడానికి, కానీ మీ వల్ల కూడా అవ్వలేదు. అగైన్ సేమ్ రీజన్, 2 of Cups ఎనర్జీ, ఇదొక డివైన్ ఎనర్జీ, డివైన్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. సో అందుకే మీరు ఇద్దరు ఎంత ట్రై చేసినా ఇద్దరు మూవ్ ఆన్ అవ్వలేకపోయారు. అండ్ ఇంకొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎంతమంది వచ్చినా థర్డ్ పార్టీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు. మీరిద్దరూ ఏమనరు, వాళ్ళంతట వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్ళిపోతారు అన్నట్టుగా అయిపోతుంది. అండ్ మీరే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉంటారు. ఓకే, ఇది మాత్రం 100% కనిపిస్తుంది ఇక్కడ మనకి విత్ 2 of Cups, లవర్స్ కార్డ్ అండ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్. ఓకే, సో వృషభ రాశి ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది, అండ్ మేషరాశి ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ, అండ్ తులారాశి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఓకే, ఎంప్రెస్ ఎనర్జీ ఇక్కడ సంబడి ఎవరైతే కిడ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఆ గుడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది దిస్ ఇయర్. ఓకే, అండ్ ప్రమోషన్స్ అండ్ న్యూ బిజినెస్, న్యూ జాబ్, వీటి కోసం ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఓకే, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు చాలామంది. ఓకే, అండ్ లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి చూస్తారు మీ లైఫ్లో. ఒక
పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కోసం సర్చింగ్లో ఉంటారు చాలామంది. దాంట్లో ఆ సర్చింగ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓకే, మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మీ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో దట్ సేమ్ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుని వస్తారు మీ లైఫ్లోకి. ఓకే, సో 2026 నిజంగా మీకు చాలా లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఇది ఇయర్ ఆఫ్ సన్ అంటారు. ఓకే, మీ కెరీర్, మీ రిలేషన్షిప్స్ అన్నిటిలో కూడా మీరు ప్రోగ్రెస్ అనేది చూస్తారు. చేంజెస్, ఒక బ్రైట్ ఫ్యూచర్, ఇవన్నీ చూస్తారు మీరు. ఆల్మోస్ట్ పాజిటివ్ ఇయర్ అనే చెప్పాలి ఇక్కడ. ఓకే, సో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బిజినెస్ కొత్తగా ఇంకొక బిజినెస్ షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. లేదా న్యూలీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లానింగ్లో ఉంటారు. కొత్తగా ఒక బిజినెస్ పెడదాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ పెట్టలేకపోతున్నాం. ఇలా ఈ థాట్స్ ఉండిపోతాయి మైండ్లో, కానీ అవి ఇంప్లిమెంట్ చేయరు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీరు చాలా సక్సెస్ అవుతారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మీకు. మీ పేరు చాలా ఫేమస్ అవుతుంది, బాగా వినిపించే పేరు అవుతుంది. ఓకే, సో బ్యాక్ స్టెప్ వేయకుండా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే, బట్ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించండి. పార్ట్నర్షిప్ లేకుండా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేయగలరు అనుకుంటే మీరు సింగిల్గానే స్టార్ట్ చేయండి వితౌట్ పార్ట్నర్షిప్. అప్పుడు ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు మీరు. ఓకే, పార్ట్నర్షిప్ అనేసరికి కొంతమందికి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది పడదు, వాళ్ళు చేయకూడదు అన్నట్టు ఉంటుంది వాళ్ళ హారోస్కోప్లో. అలాంటి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే మళ్ళీ డౌన్ఫాల్ చూస్తారు. ఓకే, సో జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే అవి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. అండ్ ఈ బిజినెస్ చేసేవాళ్ళు 7 హార్స్ కనుక ఇంట్లో పెట్టుకున్న 7 హార్స్ పెయింటింగ్ కానీ 7 హార్స్ ఫ్రేమ్స్ కానీ బిజినెస్ ప్లేస్లో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకున్న మీరు చాలా సక్సెస్ అనేది చూస్తారు. లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు, లాట్ ఆఫ్ క్లయింట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, బిజినెస్ చాలా ఫాస్ట్గా ఆ గ్రోత్ అనేది చూస్తారనమాట మీరు. ఓకే, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మీ హెల్త్, ఏదైతే మీరు హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ఈ హెల్త్ ప్రాబ్లం కూడా త్వరలోనే క్యూర్ అవ్వబోతుంది. అండ్ చాలామంది కొన్ని ఇయర్స్గా బాధపడుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అండ్ ఆ హెల్త్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఇయర్లో. ఓకే, ఎందుకంటే ఇదొక హ్యాపీనెస్ అనేది చూడాలి. సో మీరు మేబీ రిగార్డింగ్ హెల్త్ మీకు హ్యాపీనెస్ అనేది లేదు, సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ ఇయర్లో. ఓకే, మీరు ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారో కొన్ని ఇయర్స్గా, కొన్ని మంత్స్గా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి దిస్ ఇయర్. ఓకే, సో వీడియోలో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, అవి తప్పకుండా వర్కౌట్ అవుతాయి. అండ్ వీడియోలో మీకు ఏవైతే రెజొనేట్ అవ్వలేదో ఆర్ ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదో ఈ వీడియోని అసలు చూడకండి, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ కామెంట్స్ రెస్పెక్ట్ఫుల్గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, బట్ ఎనీవే కామెంట్స్ రెస్పెక్ట్ఫుల్గా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ వీడియో ఎంతటితో వదిలేస్తున్నానండి.
కామెంట్ సెక్షన్లో మీరు 999 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 999 with 333 అని రాసి పక్కన డివైన్ ఇంటర్వెన్షన్ అని రాయండి. ఓకే, అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ అండ్ లైట్.